హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్ అండి. ఈరోజైతే బ్లాగ్ ఏంటంటే నేనైతే మేక తలకాయ అనేది కర్రీ వండబోతున్నా. వాటికి కావాల్సిన మేక తలకాయ కాదండి, పొట్టేలు తలకాయ. వీలైనంత వరకు నేనైతే చూపిస్తానండి. వీడియో చూసే ముందైతే నా వీడియోని ఫస్ట్ టైం కింద చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. పొట్టేలు తలకాయ అయితే తీసుకొని వచ్చాను. సో అదంతా బాగా శుభ్రం చేసుకొని క్లీన్ చేసేసానండి. నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఆనియన్స్ తరుక్కున్న తర్వాత పెద్ద బ్యాండీ తీసుకొని దాంట్లో నేను ఆయిల్ 4 స్పూన్స్ అయితే వేసేసి ఆనియన్స్ అయితే నేను ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. నేను కుక్కర్లో అయితే పెట్టాల్సింది. కుక్కర్ అయితే విజిల్ పాడైపోయిందండి. సో మేమున్న చోట అయితే అది షాప్లో చేయమని చెప్పారు. ఎందుకంటే అది వేరే షాప్లో చేస్తారంట. ఆ షాప్ మాకు చాలా లాంగ్ ఉంది. అందుకని నేను అది తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించలేకపోయాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలున్నప్పుడు తీసుకొని వెళ్ళి నేను రిపేర్ అంటూ చేపిస్తానండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. నేను క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలన్నీ ఇలా తిరుపతిలోకి అనేది వేసుకుంటున్నానండి. ఇది బాగా ఆయిల్లో మగ్గించి ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికేలా ఇదైతే ఉడకబెట్టుకుంటున్నానండి. సో ఇది చాలా అంటే చాలా టైం పడుతుంది ఉడకడానికి. అసలు కుక్కర్లో కన్నా ఇది చాలా టైం తీసుకుంటుందండి. నేనైతే ఆఫ్టర్నూన్ 4 వరకు అయితే నేను 4:30 అవుతుందిలే, 4:30 వరకు ఉడకబెట్టానండి. అసలు ఉడకలేదండి. అసలు మీరు నాలాగైతే చేయకండి. ఎందుకంటే అయితే ఒక 1 అవర్లో అనేది కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే మెత్తగా ఉడికిపోతుంది ముక్కలు అనేది. ఇప్పుడు ఉప్పు పసుపు అనేది కూడా నేను యాడ్ చేసి బాగా కలుపుకున్నానండి. నీసు వాసన పోయి బాగా ఉడుకుతుందనేసి. నాకు స్టాండ్ కంఫర్ట్గా లేదండి. అందుకే ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో అనేది కర్రీ అనేది చేస్తున్నాను. తర్వాత అది ఈ వీడియో తీయడానికి మా ఆయన అయితే భంగపోయానండి. ఇలా ఒక చేతితో నేను తిప్పలేకపోతున్నాను, వచ్చి కొద్దిగా హెల్ప్ చేయి, ఇట్లా వీడియో తీ అనేసి అయితే వీడియో తీపిచ్చాను. మా ఆయన అయితే వచ్చి వీడియో తీశారు. ఇంకా నువ్వే తీసేసుకో అనేసి నాకైతే మొబైల్ నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను ఆ లోప అయితే మసాలా అంతా రెడీ చేసుకున్నానండి. మామూలుగా మీకు చూపిస్తుంటాను కదా, కొబ్బరి, తెల్లవాయి, అల్లం అండ్ ధనియా పౌడరు అన్నీ వేసుకొని టమోటా వేసి నేను మిక్సీ పట్టాను. ఒక ఆనియన్ కూడా వేసానులేండి గ్రేవీ కోసం. ఒక ఆనియన్ వేసి బాగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. మరో పక్క అయితే నేను చిన్న గిన్నె పెట్టేసుకొని అందులోకి 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఎందుకు వేస్తున్నానంటే మీకు తెలుసు కదా, నేనైతే మసాలాని పక్కనే ఉడకబెడతానండి. ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఈ కుక్కర్లో పెట్టినా కూడా కుక్కర్లో ఉడికేసరికే ఇది మసాలా గ్రేవీ అనేది ఉడికిపోతుంది కదా. అందుకని నేనైతే సపరేట్గానే ఎప్పుడు ఇలా ఉడకబెడతానండి. ఎందుకంటే
బాగా మసాలా కూడా బాగా ఉడికిపోతుంది, పచ్చి వాసన అనేది ఉండదనేసి నేను ఆయిల్లో డైరెక్ట్గా అయితే ఇలా మగ్గనిస్తానండి మసాలాని. సో ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో వీడియో చేస్తూ అస్సలు చాలా అంటే చాలా కష్టం అండి. అసలు ఒక స్టాండ్ పెడుతుంటే అది సెల్ఫీ స్టిక్ కదా, చిన్నదైపోయింది అండ్ అది వెయిట్ లాస్ అనమాట. అందుకని ఈ మొబైల్ వెయిట్కి అదైతే ఉంగిపోతూ ఉందన్నమాట. అసలు కెమెరా అనేది సరిగ్గా రావడం లేదు. ఇక్కడైతే ఉడికిందా లేదా అనేది చూస్తున్నానండి. వాటర్ అంతా ఇంకిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది వాటరు. సో అయినా కూడా ఇవేం ముక్కలేమి ఉడకలేదు, ఇంకా కొద్దిసేపు అయితే మగ్గనిస్తున్నానండి. మళ్ళీ అడుగు అంటుతుంది కదా, అప్పుడప్పుడు మధ్యలో చూసి ఇలా మనము కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడు పట్టేస్తుంది అన్నమాట. ఇక్కడైతే నేను పక్కన ఉడకబెట్టాను కదా మసాలా, అందులోకి కారం మిక్స్ చేసేసి నేనైతే కలుపుకున్నానండి. పక్కన ఉడకబెట్టాను కదా మసాలా, అదంతా వేసాను. నేను వీడియోలో వేసేది చూపించలేదు, ఎందుకంటే నేను టైం అవుతుందనేసి గబగబా అనేది చేస్తున్నానండి. సో అందుకని కొద్దిగా మీకు అబ్జర్వ్ చేస్తారనేసి మసాలా పైన ఉంది కదా, అందుకని నేను వీడియోని షూట్ చేశాను. మరి మీరు కలిపారా లేదా అని డౌట్ వస్తుంది కదా, అందుకని. సో ఇప్పుడైతే ఇలా అంతా మసాలా అంతా కలుపుతున్నానండి. నేనంటే ఈ కర్రీ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డానండి. అసలు ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో గరిటె పట్టుకొని తిప్పడం అంటే వల్ల కావడం లేదు అసలు. ఇప్పుడు గ్రేవీ ముక్కలకంతా బాగా పట్టేసింది. సో ముక్క కూడా కొద్దిగా అయితే ఉడికింది, ఇంకా బాగా ఉడకాలి. సో అందుకనే ఇంకా గ్రేవీ సూప్ కావాలి కాబట్టి మనమైతే మిక్సీ పట్టుకున్న జార్లో కొద్దిగా మసాలా ఉంటుంది కాబట్టి నేను ఆ మసాలా అంతా వేస్ట్ చేయకుండా ఇలా వాటర్ పట్టేసి అయితే ఇలా చేస్తున్నానండి. మసాలా అంతా వాటర్ అనేవి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు సూప్ కోసము. తలకాయ బుట్టలోకి ఎంత సూప్ వేస్తే అంత టేస్టీ ఉంటుందండి సూప్ కూడా. మనం సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి మసాలాకు, లేదంటే ఉచ్చు అయిపోతుంది, అంటే సప్పగా అయిపోతుంది. కారము మసాలాలన్నీ మళ్ళీ తగ్గిపోతాయి అన్నమాట ఫ్లేవర్లో. సో నేను చూసుకుంటూ సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను, మీరు కూడా అలానే వేసుకోండి. అండ్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అయిందా లేదా చూసుకోండి, కాకపోతే ఒక స్పూన్ మటుకు యాడ్ చేసుకోండి, లేదా మీకు ఎంత క్వాంటిటీ కావాలో కారం అనేది చూసుకొని వేసుకోండి. సో నేనైతే మొత్తం మసాలాలన్నీ కలిపేశాను, బాగా ఉడుకైతే పట్టేసిందండి. అంతేనండి తలకూర అయితే రెడీ అయిపోయింది. వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలానే కర్రీ చేస్తామంటే ఒక లైక్ ఒక కామెంట్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.